రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ఇదంతా తెలిసినప్పట్నుంచి జహీరుద్దీన్ ముఖంలో హావభావాలు కాస్త మారిపోయాయి. కాని ఫరీద్ ముఖంలో మాత్రం ఎప్పటిలాగే చెరగని చిరునవ్వు, ప్రశాంతత కనబడుతోంది. అది గమనించినప్పట్నుండి జహీరుద్దీన్ వీడు సామాన్యుడు కాదనుకుని తన ముఖంలో కూడా బలవంతంగా చిరునవ్వును పులుముకొని ధనం సైనికులకు పంచడంలో మునిగిపోయాడు. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత జహీరుద్దీన్ ఢిల్లీపురం చేరుకున్నాడు. అతడి అభ్యర్థన మేరకు ఫరీద్ కూడా ఢిల్లీపురం వచ్చాడు. ఢిల్లీపురంలోని సంపదను చూసిన తర్వాత దాన్ని ఆక్రమించాలని ఫరీద్కి కూడా ఒక ఆశ పుట్టింది. కానీ తనకు సహాయం చేసిన జహీరుద్దీన్కు మోసం చేయడం ఇష్టం లేక తన ఆశను తనలోనే చంపేశాడు. జహీరుద్దీన్ తనకు యుద్ధంలో సాయం చేయడానికి వచ్చిన ఫరీద్కు మరొకసారి చాలా ధనమిచ్చి పంపుతూ జలాల్ ఖాన్ ఆధీనంలో ఉన్న చూనార్ను స్వాధీనం చేసుకోమని, అవసరమైతే అందుకు నేను కూడా సహాయపడతానని హామీ ఇవ్వటంతో, జలాల్ ఖాన్తో నాకు ఇదివరకే కొన్ని వ్యక్తిగత గొడవలున్నాయి. నేను కూడా చూనార్ను ఆక్రమించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దానికి మీరు సహాయపడతానని మీరిచ్చిన మాటతో నాకు చాలా సంతోషం వేసింది. నేను చూనార్ మీద దండయాత్ర ఒంటరిగానే చేస్తాను. ఒకవేళ అవసరమైతే మీ సహాయం కూడా తప్పకుండా తీసుకుంటాను అని చెప్పి ఫరీద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకే ఫరీద్ జలాల్ ఖాన్ను ఓడించడం, జలాల్ ఖాన్కు సహాయం రావటంతో బెంగాల్ సుల్తాన్ మహమ్మద్ను కూడా ఓడించి అతని రాజధానైన గౌర్ పట్టణాన్ని కూడా ఆక్రమించే పనిలో తీరిక లేకుండా అయిపోయాడు. ఢిల్లీపురంను ఆక్రమించాలనే తన కోరిక నెరవేరటం కోసమే అన్నట్టు ఇక్కడి రాజకీయ పరిస్థితులు మారిపోబోతున్నాయి. హిందుస్థాన్పై తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఇంకా చిన్న చిన్న యుద్ధాల్లోనే మునిగి ఉన్న జహీరుద్దీన్ను అతడి పెద్ద కొడుకు నసీరుద్దీన్ యొక్క అనారోగ్యం ఎక్కువగా కలిచివేసింది. ఎంతమంది వైద్యులు చికిత్స చేసినా అతనికి ఆ వ్యాధి నయమవటం లేదు. రోజురోజుకు జహీరుద్దీన్, నసీరుద్దీన్పై గల ఆశలు తగ్గిపోతున్నాయి. చివరి ప్రయత్నంగా జహీరుద్దీన్ ఒక దర్గాకు వెళ్లి తన కొడుకును బతికించమని ప్రార్థన చేస్తుండగా అక్కడికి ఒక ఫకీర్ వచ్చి, నీ కొడుకు ప్రాణం కన్నా విలువైందొకటి నీ దగ్గరుంది. దాన్ని నువ్వు ఎవరికైనా దానం చేస్తే నీ కొడుకు బతుకుతాడు అని చెప్పాడు. దేన్నో ఆశించి పలికిన ఆ ఫకీరు మాటలోని అంతరార్థం తెలియక, నా కొడుకు ప్రాణం కన్నా ఎక్కువ విలువైందంటే ఇక నా దగ్గరుంది నా ప్రాణం మాత్రమే. కావాలంటే నా ప్రాణాన్ని బలి తీసుకొని నా కొడుకు ప్రాణం నిలిపితే చాలు అని చెప్పి జహీరుద్దీన్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. స్థలమహత్యమో లేక అతని వాక్కు తనకే తగిలిందో తెలియదు కాని అక్కడ్నుంచి వెళ్లిన కొన్ని రోజులకే నసీరుద్దీన్కు అనారోగ్యం నయమవటం ప్రారంభమైంది. కాని అదే వ్యాధి లక్షణాలు జహీరుద్దీన్లో పెరగటం మొదలైంది. కొన్నాళ్లకు జహీరుద్దీన్కు చివరి రోజులు దగ్గరపడ్డాయి. ఇక తాను చాలా రోజులు బతకనని తెలుసుకున్న జహీరుద్దీన్ నసీరుద్దీన్ని పిలిపించుకుని, నసీరుద్దీన్, ప్రజలకు న్యాయం చెప్పేటప్పుడు ఎప్పుడూ పక్షపాతంతో వ్యవహరించొద్దు. నీ సోదరులను ప్రేమగా చూసుకో. వారికి చెందాల్సిన రాజ్యభాగం వారికి పంచివ్వు. నేను చేసిన విధంగా పరమతస్థుల ప్రార్థనా మందిరాలు నాశనం చేయకు. ఒక్క గోహత్యను మినహాయిస్తే ఈ దేశపు ప్రజలకు మనతో కలిసిపోవడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. కాబట్టి గోహత్యను నివారించు. చివరగా ఒక మాట, అడిగిన అధికారాలు ఇచ్చైనా సరే ఫరీద్ను నీ అదుపులో ఉంచుకో. అతడితో ఎన్నటికీ వైరం కొని తెచ్చుకోకు. జాగ్రత్త అని చెప్పి జహీరుద్దీన్ తన చివరి మాటలు తన కొడుకు నసీరుద్దీన్కు చెప్పి తనువు చాలించాడు. తండ్రి చనిపోవడంతో హిందుస్థాన్లో అతడు స్థాపించిన తైమురిద్ సామ్రాజ్యంకు అతడు వారసుడయ్యాడు. నసీరుద్దీన్ అనే తన పేరు చివరన అదృష్టవంతుడనే బిరుదునామాన్ని కూడా తగిలించుకొని సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన సోదరులైన కమ్రాన్, అక్కూరి, హిందాళ్లకు కూడా తండ్రి రాజ్యంలో భాగమిచ్చి తనతోనే ఉంచుకున్నాడు. తన తండ్రి చివరి మాటలను మనసులో ఉంచుకొని పరిపాలన ప్రారంభించాడు. కాని పేరు చివరన అదృష్టవంతుడనే బిరుదు తగిలించుకున్నాడు. కాని ఆ అదృష్టాన్ని అతడు చాలా కాలం నిలుపుకోలేకపోయాడు. కారణం అతడి నల్లమందు అనే మత్తుకు బానిసవటం. విశ్వాసఘాతకులైన సోదరులు, ముఖ్యంగా శత్రువులను తక్కువగా అంచనా వేయటం.
మహమ్మద్ జిందాల్ ఖాన్లు ఒకరోజు నసీరుద్దీన్ దగ్గరకు వచ్చి, నీ తండ్రి నుండి ఫరీద్ జౌన్పూర్ సంస్థానాన్ని పొందాడు. దాంతో అతడు సంతృప్తి పడక ఇప్పుడు చూనార్, గౌర్ నగరాలను కూడా ఆక్రమించాడు. వాణ్ణి ఇలాగే వదిలేస్తే రేపటి రోజున అతడు నీ సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తాడు. పైగా జౌన్పూర్ ఇప్పుడు వ్యాపారం, వ్యవసాయం, విదేశీ వర్తకంతో అభివృద్ధి చెంది సంపదతో తలతూగుతూ ఉంది. అలాంటి పట్టణం స్వాతంత్ర ప్రాంతంగా కాక మీ రాజ్యంలో భాగమైతే దాన్నుండి వచ్చే ఆదాయం మీదవుతుంది అని అతన్ని ఫరీద్ మీదకు రెచ్చగొట్టారు. దాంతో రెచ్చిపోయిన నసీరుద్దీన్ ఫరీద్ చూనార్ పట్టణంలో ఉండటంతో చూనార్ ముట్టడికి బయలుదేరాడు. నసీరుద్దీన్ చూనార్ మీద దండయాత్ర చేయబోతున్నారు అని ఫరీద్కు ఒక గూఢచారి చెప్పాడు. ఈ ఫరీద్ అంటే ఏమిటో, జహీరుద్దీన్కు నేను చేసిన సేవలేంటో తన తండ్రి జీవిత చరిత్రను స్వహస్తాలతో రాసిన నసీరుద్దీన్కు బాగా తెలుసు. అయినా అతడికి నేనెప్పుడూ ముప్పు తలపెట్టాలనుకోలేదు. అలాంటి నా మీద తనెందుకు దండయాత్ర చేస్తాడు? బహుశా నన్ను కలిసి చాలా రోజులైందని చూడటానికి వస్తూ ఉంటాడు అని ఆ దండయాత్ర గురించి ఫరీద్ పట్టించుకోలేదు. నసీరుద్దీన్ వచ్చి చూనార్ను ముట్టడించాక కాని ఫరీద్కు అర్థం కాలేదు. నసీరుద్దీన్ ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చింది. కాని ఏం చెయ్యాలి? ఫరీద్ యుద్ధానికి సన్నద్ధమవలేదు. అందుకే నసీరుద్దీన్ను గౌరవించి రాజభవనంలోకి ఆహ్వానించడానికి వెళ్లాడు. కోట తలుపులు తెరిపించి ఫరీద్ నసీరుద్దీన్ దగ్గరకు వెళ్లి, లోపలకు రా సోదరా, చర్చించుకుందాం అని ఆహ్వానించాడు. సోదరా, హిందుస్థాన్ చక్రవర్తినైన నన్ను సోదరాని సంబోధిస్తావా అని నసీరుద్దీన్ అనగానే మహారాజవకానే ఐశ్వర్యంతో పొగరు కూడా తలకెక్కిన అతన్ని చూసి ఇతడొకప్పటి నసీరుద్దీన్ కాదని ఫరీద్కు అర్థమైంది. వెంటనే తేరుకొని, చెప్పండి ప్రభు, తమరి రాకకు గల కారణమేమిటి అని ఫరీద్ నసీరుద్దీన్ను వినయంగా అడిగాడు. మా నాన్నగారు జౌన్పూర్ని మాత్రమే స్వతంత్రంగా పాలించుకోమని నీకు అప్పగించాడు. కానీ నువ్వు చూనార్, గౌర్ సంస్థానాలను కూడా ఆక్రమించావు. నిన్ను ఇలానే వదిలేస్తే మా సామ్రాజ్యం కూడా కబలించేలా ఉన్నావు. దానికి నేను ఏమాత్రం సహించను. ఆ చూనార్, గౌర్ సంస్థానాలను నాకు వదిలి నీ జౌన్పూర్ సంస్థానానికి తిరిగి వెళ్ళు అని నసీరుద్దీన్ ఫరీద్ను హెచ్చరించాడు. అప్పుడు కూడా ఫరీద్ వినయంగాని, మహారాజా, నేనేమీ కావాలని ఈ సంస్థానాలని ఆక్రమించలేదు. వీళ్లే నా మీద దాడి చేసినందుకు నేను వారిని ఓడించి సాధించుకున్నది. నా సామర్థ్యంతో సాధించిన వాటిని నేను మీకు ఎందుకివ్వాలి అని అనగానే అతడి చెంప చెళ్ళుమని మోగింది. ఆ దెబ్బకి ఫరీద్ ముఖం పక్కకు తిరిగింది. ఫరీద్ను కొట్టిన నసీరుద్దీన్ను చూడగానే ఫరీద్ సేనాధిపతి ఖవాస్ఖాన్కు పట్టరానంత కోపం వచ్చి నసీరుద్దీన్ మీదకు దాడి చేయడానికి ఒక అడుగు ముందుకు వేయగానే అది గమనించిన ఫరీద్ వద్దు అన్నట్టు అతడికి కళ్లతో సైగ చేసి ముఖం తిరిగి ముందుకు తిప్పుకున్నాడు. ఖవాస్ఖాన్ బలవంతంగా తన కోపాన్ని దిగమింగుకొని అలాగే తలదించుకొని నిలబడ్డాడు. ఇదేమీ గమనించని నసీరుద్దీన్, మహారాజు మాటకే ఎదురు చెప్పేంత ఎదిగిపోయావంటే ఇక నిన్ను ఉపేక్షించేది లేదు. మర్యాదగా ఈ చూనార్ను వదిలి వెళ్తావా, లేక ఇక్కడే నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటావా అని మండిపడ్డాడు. తనకు వస్తున్న కోపాన్ని క్షణంలో దిగమింగుకొని ఫరీద్ తన వారందరినీ తీసుకుని చూనార్ను వదిలి వెళ్తుండగా చూనార్ పట్టణ ప్రజలందరూ అతనికి కన్నీటితో వీడ్కోలు పలికారు. ఇంత తక్కువ సమయంలోనే చూనార్ ప్రజల మనసులను ఫరీద్ ఎలా గెలుచుకోగలిగాడో అక్కడికి వచ్చిన ఢిల్లీపుర అధికారులకు, పాలకులకు అర్థం కాలేదు. అలా ఫరీద్ మౌనంగా చూనార్ నుండి నిష్క్రమించగానే నసీరుద్దీన్ ఆ సంస్థానాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. చూనార్ పట్టణాన్ని దాటి కాస్త దూరంగా వెళ్లగానే అప్పటి వరకు ఆవేశాన్ని అదిమి పట్టుకొనున్న ఖవాస్ఖాన్, ప్రభు, మీరు ఆజ్ఞ ఇచ్చుంటే మీ మీద చేయి చేసుకున్న ఆ నసీరుద్దీన్ తల తెగనరికి ఉండేవాణ్ణే. ఆ తర్వాత అతడి సైన్యం చేతిలో మనం చావడమో బతకడమో మరొక విషయం. మిమ్మల్ని కొట్టిన ఆ నసీరుద్దీన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. వాణ్ణి చంపేస్తుంటే నాకు మనశ్శాంతైనా ఉండేది అన్నాడు. దానికి ఫరీద్, కోపం నీకే కాదు ఖవాస్ఖాన్, నాకు ఉంది. కానీ దాడి చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఒక సోదరుడిలాగా ఆహ్వానం పలుకుదామనుకుంటే నన్ను చెంపదెబ్బ కొట్టి ఇంత అవమానపరుస్తాడా? ఇన్ని రోజులు జహీరుద్దీన్ గారి మీదున్న గౌరవంతో ఈ నసీరుద్దీన్ను కూడా గౌరవిస్తూ వచ్చాను. ఇంతలా అవమానపరిచిన తర్వాత దీనికి తగిన ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాల్సిందే. ముందు జౌన్పూర్కు పదండి, ఆ తర్వాత ఏం చేయాలో అన్నీ ఆలోచిద్దాం అని చెప్పాడు. ఫరీద్ చెప్పినట్టుగానే అతడి వెంట ఉన్న సైనికులందరూ జౌన్పూర్ వైపు సాగిపోయారు.